పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలుగు రాష్ట్రాల్లో మంటలు సెగలు. జూలైలోనూ వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరి. పొరుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు. ఏపీటీ రాష్ట్రాల్లో మాత్రం వర్షాభావం. మొహం చాటేసిన వరుణుడు. ఏప్రిల్ మేలలో తలపిస్తున్న భానుడు. తెలుగు రాష్ట్రాలు మండిపోతున్నాయి. వర్షాకాలం కూడా వరుణుడు మొహం చాటేశారు. దీంతో భానుడు ఏప్రిల్ను తలపిస్తున్నాడు. ఏపీ తెలంగాణ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సాధారణంగా జూలై నెల వచ్చిందంటే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు జలమయం అవ్వాలి. కానీ ఏడాది సీన్ పూర్తిగా రివర్స్ అయింది. జూలం సగం దాటిపోతున్నా వానలు జడలేకపోగా ఎండల తీవ్రత జనాలను బెంబేలెత్తిస్తుంది. జూన్ జూలై నెలల్లో కురవలసిన వర్షాలు లేకపోవడంతో వాతావరణం అంతా పొడిగా మారింది. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోవడంతో అసలు వేసవికాలం ఇంకా పోలేదా అన్న సందేహం సగటు మనిషిలో వ్యక్తమవుతుంది. మార్చి ఏప్రిల్ నెలను తలపించేలా పగటిపూట భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నానికి వేడిగాలు ముంచేస్తున్నాయి. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల ప్రజలు తీవ్రమైన ఉక్కపోత వేడితో అల్లాడిపోతున్నాయి. ఈ విచిత్రమైన వాతావరణ మార్పులపై అటు వ్యవసాయ రంగంతో పాటు ఇటు సాధారణ ప్రజానికంలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. వర్షాకాలం సాగాల్సిన సమయంలో ఎండల తీవ్రత పెరగడం, దానికి తోడు వడగాలు కూడా వీలుస్తుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వాతావరణంలో తేమ శాతం తగ్గిపోవడం, పొడి వాతావరణం ఏర్పడడంతో సాయంత్రం వేళలను ఊరట లభించలేదు. సాధారణంగా ఈ సమయానికి సాగు పనులతో బిజీగా ఉండాల్సిన రైతాంగం ఆకాశం వైపు దీనంగా మొహం చూస్తూ వర్షాల కోసం నిరీక్షిస్తుంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను గమనిస్తే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లో నైరుతి ఋతుపవనాలు దేశీయంగా బలంగా కదులుతూ కుండపోతగా వర్షాలను కురిపిస్తుంది. అక్కడ ఇప్పటికీ దాదాపు 60% పైగా వర్షపాతం నమోదై జలాశయాలన్నీ నిండు కుండలాగా తలపిస్తున్నాయి. కానీ దానికి భిన్నంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కనీసం 6% వర్షపాతం కూడా నమోదు కాకపోవడం గమనార్హం. పొరుగు రాష్ట్రాల్లో అంతగా వర్షాలు పడుతున్నప్పుడు భౌగోళికంగా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం చినుకు కూడా రాకపోవడం వెనుక శాస్త్రవేత్తలు సైతం రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని శాసించే ఎల్నినో ప్రభావం వల్లే ఈ రకమైన తీవ్ర పొడి వాతావరణం ఏర్పడిందని నిపుణులు ప్రాథమికంగా భావిస్తున్నట్టుగా పొరుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ఈ అంచనాలు తలకిందులు చేస్తున్నాయి. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. అయితే ఎగువ ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రాజెక్టు నుండి వస్తున్న వరద నీరు కొంతమేర తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులకు ఊరటనిస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదుల ద్వారా వస్తున్న ఎగువ నీటి ప్రవాహం వల్ల ప్రస్తుతానికి తాగునీటి ఎత్తడి రాకుండా కొంతవరకు పరిస్థితి మేనేజ్ అవుతున్నప్పటికీ స్థానికంగా వానలు పడకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం తీవ్రమైన పొడి వాతావరణం నెలకొంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. అయితే ఈ తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం కలిగించే ఒక శుభవార్తను అమరావతి వాతావరణం కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడిందని, ఇది రాబోయే 2 రోజుల్లో మరింత బలపడి బలమైన అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ వ్యవస్థ ప్రభావం వల్ల రానున్న 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ వర్షాలు భారీగా ఉండకపోవచ్చని, కేవలం ఒక్కపోతు నుంచి ఉపశమనం కలిగించే మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, సముద్రం అలజడిగా ఉంటుందని తీర ప్రాంత ప్రజలను హెచ్చరించారు. రాబోయే 3 రోజుల్లో ఒకవైపు అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్తున్నప్పటికీ మరోవైపు వడగాలుల తీవ్రత కూడా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి సాయంత్రానికి ఎదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ఇటువంటి మిశ్రమ వాతావరణం వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వైరల్ జ్వరాలు ముంచుకొస్తున్న తరుణంలో వాతావరణంలో వచ్చి హఠాత్ మార్పుల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పూర్తిగా వానలు కురిపించి ఎండల తీవ్రతను తగ్గిస్తుందా లేదా అనేది చూడాలి. ఏదేమైనా
జూలై మాసంలో కూడా మే నెల హాతరగా ఎండలను అనుభవించేసి రావడం ఏడాది వాతావరణ వైపరీత్యానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. రైతాంగం తమ పంట సాగు కోసం ఈ అల్పపీడన వర్షాలపై భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ వర్షాలైనా సశాస్త్రంగా కురిసి భూములు చల్లపరిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇటు తాగునీటికి అటు సాగునీటికి మున్మందు ఇబ్బందులు కలగకుండా ఉంటాయని చెప్పక తప్పదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.